హాయ్, నమస్తే. వెల్కమ్ టు కేకే మూవీ రివ్యూస్. సో, 'గేమ్ చేంజర్' ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ తేజ్ హీరో. మిగతా వాళ్ళందరూ కూడా మన గురించి తెలిసిన వాళ్ళే. సో, ఈ మూవీ ఎలా వచ్చింది అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి అంతగా రీచ్ అవ్వలేదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు వచ్చిన మూవీస్ ట్రెండ్ చూస్తే అంతా కూడా మాస్, ఫుల్ ఫైట్స్, యాక్షన్ ఓరియంటెడ్ అవన్నీ ఉన్నాయి. సో ఇది ఏంటంటే కొంచెం క్లాస్ ఓరియంటెడ్ ఉంది. సో ఏంటంటే అది కొంచెం త్వరగా ఆడియన్స్కి ఎక్కుతుందని మనం అనుకోలేము. ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయారు కాబట్టి అది కొంచెం ఒక రకంగా ట్రెండ్ సెట్టర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ట్రెండ్ సెట్టర్ అని ఎందుకున్నానని చెప్పానంటే ఒక క్లాస్ ఓరియంటెడ్గా కొంచెం డిఫరెంట్ అంటే ఏంటంటే మూసగట్టువి కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో ఇది కొంచెం మనం ఒక రకంగా చూస్తే ఇది బెస్ట్. బట్ చూడాలి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఎంత రికార్డ్స్ కొలగొడుతుంది ఏంటి అనేది చూడాలి. సో ముఖ్యంగా ఏంటంటే యాక్టింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఇందులో మెసేజ్ కూడా చాలా బాగుంది. స్టోరీ అది కూడా బాగుంది. కానీ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అది అంటే అది మూవీది కాదు నేను చెప్పేదంటే కొంచెం మన ఈ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అలవాటు పడ్డారు కాబట్టి కొత్తదనానికి, తర్వాత ఏంటంటే దానికి అలవాటు పడ్డారు కాబట్టి దానికి ఎంత రీచ్ అవుతుందా లేదా అనేది కొంచెం చూడాల్సి వస్తుంది అన్నమాట అది. సో మొత్తానికి ఎలాగైతేనే 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ అయింది. కానీ ఏంటంటే ఈ శంకర్ డైరెక్షన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హైప్లో ఉంటాయి. సో అది కొంచెం ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు అని చెప్పి జనాల టాక్ అది కూడా ఉంది. సో చూద్దాం మరి ఏమవుతుందో. థ్యాంక్ యూ.